హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడపిల్ల. ఇవాళ మీకు మరొక వెయిట్ లాస్ రెసిపీ చూపించడానికి వచ్చేసాను. ఇది మిల్లెట్స్ ఉప్మా. మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ రవ్వ లేకపోతే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా, కిరాణా షాప్లో అయినా ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. ఒక చిన్న గ్లాస్ చేసుకుంటున్నాము ఇప్పుడు. దానికోసం మనం ముందుగా ఈ రవ్వని తీసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు ఒక బౌల్లో వేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు కళాయి పెట్టి మనం తాలింపు వేసుకుంటున్నాము. ఉల్లిగడ్డ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. అవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వేసాను కదా, ఇప్పుడు ఇంకో గ్లాసు 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా అంతా ఉప్పు. ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ని మొత్తం తీసేసేయాలి. తీసేసి ఇంకొకసారి మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కుందాము. కడుక్కున్న తర్వాత ఈలోపు మనకి ఎసరు పెట్టాం కదా ఉప్మా కోసం, అది మరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మనము రవ్వని దాంట్లో వేసేయాలి. వాటర్ అంతా తీసేసి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఉప్మా హెల్తీగా ఉంటుంది. మనకి అన్నం తినలేదు, ఆకలి అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. చాలా హెల్తీగా ఉంటుంది. కొద్దిగా తీసుకున్న హ్యాపీగా ఉంటుంది నైట్ అంతా. సో ఇలాంటి వాటిని ప్రిఫర్ చేసుకోండి ప్రతిరోజు. అన్నం కాకుండా ఇలా మనము సింపుల్గా ఈజీగా అయిపోయే ఉప్మా కాకుండా ఈ మిల్లెట్స్ ఉప్మా అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అయిపోవచ్చిందండి. చూసారా, ఉడికింది. మా పాప కొన్ని సగ్గుబియ్యం కూడా వేసింది. సో అది కనిపిస్తున్నాయి కదా మీకు వైట్ కలర్లో, అవి సగ్గుబియ్యం అన్నమాట. మీకు నా వంటలు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే, యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బటన్లో వాయిస్ ఆఫ్ కోదాడపిల్ల అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బెల్ ఐకాన్ ఆల్ అని ఓకే చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా అది నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్,